ఇవాళ బంగారాన్ని చూసారా? ఓపెన్ అయిన దగ్గర నుంచి 11% దగ్గరగా పడిన దగ్గర నుంచి కిందకి వెళ్ళిన దగ్గర నుంచి 7% దగ్గరగా పెరిగింది. ఇది గోల్డ్ ఈటీఎఫ్ మారిన ధరలు ఇవాళ. అలాగే వెండి ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ కూడా ఓపెన్ అయిన దగ్గర నుంచి 21%, 21% పడి అక్కడి నుంచి ఒక 16% పెరిగింది. ఏంటి ఇవాళ అంతలా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కనిపించిన వోలటాలిటీ? రీజన్ ఏంటి? ఫర్దర్ గా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ధరలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకు సడన్ గా ఓవర్ నైట్ లో గోల్డ్ అండ్ సిల్వర్ లో ఆ పానిక్నెస్ కనిపించింది? దీనికి కారణం నిన్న ట్రంప్ చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. ఒక మంచి యూటర్న్ అయితే తీసుకున్నారు. నిన్నటి వీడియోలోనే చెప్పాను, కావాలని తను మార్కెట్ లో మ్యానిపులేషన్ చేయాలని. ఒకసారి ఏమో టారిఫ్లు వేస్తున్నాను, ఫిబ్రవరి 1st నుంచి యూరోప్ లో ఉంటున్న ఒక 8 కంట్రీస్ మీద 10% టారిఫ్ వేస్తా, మళ్ళీ జూన్ 1st నుంచి 25% టారిఫ్ వేస్తానని చెప్పిన అతను ఇప్పుడు నేనేం అలా వేయట్లేదు, డిస్కషన్స్ కొన్ని చేశాను కాబట్టి టారిఫ్ నేను తీసేస్తున్నాను, టారిఫ్ ని వేయాలనుకోవట్లేదని ఇలా 2 రోజుల్లో తన మాటను మార్చుకుంటూ ఉండడం మార్కెట్ సర్ప్రైజ్ అయింది. కాబట్టి బంగారం వెండి అంతలా పడడం, మళ్ళీ పెరగడం, ఆ వోలటాలిటీ. ఈక్విటీ మార్కెట్స్ కూడా సడన్ గా పెరగడం, మళ్ళీ అక్కడి నుంచి కూల్ ఆఫ్ అవడం, ఈ వోలటాలిటీ. కానీ ట్రంప్ ఒక మైండ్ సెట్ ని క్లోజ్ గా ట్రాక్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఇది సర్ప్రైజ్ కాదు. తను గతంలో కూడా ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే మార్కెట్ ని మ్యానిపులేట్ చేస్తున్నారేమో సర్టెన్ వే. తనకి తెలిసిన క్లోజ్ అలైస్, అంటే తనకు సంబంధించిన ఎవరో ఒకరు క్లోజ్ గా ఉంటున్న వాళ్ళు మార్కెట్ మ్యానిపులేట్ అయితే లాభం పొందేలా ఉన్నారేమో. టైం టు టైం మార్కెట్ ని మ్యానిపులేట్ చేయడం, నెగిటివ్ న్యూస్ ఇవ్వడం, పాజిటివ్ న్యూస్ ఇవ్వడం ఫ్రీక్వెంట్ గా తను చేస్తూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ దాని గురించి మాట్లాడుకోవాలి. ట్రంప్ ఏం యూటర్న్ తీసుకున్నారు, ఎందుకు అది బంగారం వెండిపై అలాంటి ప్రభావం చూపించింది, ఫర్దర్ గా బంగారం వెండి రిలేటెడ్ గా వీక్నెస్ ఉంటుందా లేకపోతే పెరిగే అవకాశం ఉంటుందా, ఈ డేటా పాయింట్స్ ని ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత ట్రంప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో స్విట్జర్లాండ్ లో ఇండియా ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా చేసిన కామెంట్స్, యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ మెంబర్స్ ఇండియా రిలేటెడ్ గా చేసిన కామెంట్స్, గీతా గోపీనాథ్ గారు ఇక్కడి నుంచి కొద్ది సంవత్సరాల్లోనే జర్మనీని కూడా క్రాస్ చేసి, ఇప్పుడు జపాన్ ని క్రాస్ చేసి 4th లార్జెస్ట్ ఎకానమీలో ఉన్నాం, నెక్స్ట్ జర్మనీని కూడా క్రాస్ చేసి 3rd వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదగబోతున్నాం కామెంట్స్ చేశారు. అలా నిజంగా జరిగితే స్టాక్ మార్కెట్ లో ఈ లోపు పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి ఒక మంచి లాభాలని చూసే అవకాశం ఉంటుంది. జీడిపి గ్రో అవుతుందంటే ఖచ్చితంగా మధ్య తరగతి వ్యక్తి లాభం పొందుతాడా అంటే కాదు, కానీ కార్పొరేట్స్ లాభం పొందుతాయి. ఇండియాలో వెల్త్ ఒక ఇన్ఈక్వాలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి జీడిపి పెరిగిందంటే కార్పొరేట్స్ లాభం పొందుతారు. కార్పొరేట్స్ ఇస్ నథింగ్ బట్ కంపెనీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ మార్కెట్స్. సో కాబట్టి తను చేసిన కామెంట్ ఏ డేటాని బేస్ చేసుకొని చేస్తున్నారు? 3rd వరల్డ్ లార్జెస్ట్ కంట్రీగా ఇండియా ఎదిగితే ఇండియాకి ఎలాంటి లాభం ఉంటుంది అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి, జీడిపి గురించి కూడా మాట్లాడుకుంటూ చాలా నెలల తర్వాత స్మాల్ క్యాప్ ఫండ్ నరేన్ గారికి సంబంధించిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్ డబ్బుని చాలా టైం బ్యాక్ ఆపేసింది. ఇప్పుడు మళ్ళీ సబ్స్క్రిప్షన్ కి పిలుస్తుంది. స్మాల్ క్యాప్స్ ఓవర్ వాల్యూడ్ అయిపోయాయి అనుకొని సబ్స్క్రిప్షన్ ఆపేశారు. బట్ ఇప్పుడు మళ్ళీ పిలుస్తున్నారంటే, డబ్బులు పెట్టండి అని ఇన్వెస్టర్స్ కి చెప్తున్నారంటే స్మాల్ క్యాప్స్ లో రివైవల్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? టూ మచ్ కరెక్షన్ జరిగింది మార్కెట్ లో అని, ఇక్కడి నుంచి పెరిగే అవకాశం ఉందని నరేన్ గారు అనుకుంటున్నారని ఒక థీసిస్ ని కూడా, ఇంపార్టెంట్ లాజిక్ ని కూడా ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేసుకుంటూ, ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా కనిపించిన ప్రైస్ యాక్టివిటీ గురించి మాట్లాడుకుంటూ, నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనం చూడగలిగే ఈవెంట్స్ చెప్పాను కదా, నిన్న నైట్ ట్రంప్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటుంది. దాంతో మార్కెట్స్ మూవ్ అవుతాయని, ఇన్ఫాక్ట్ అప్డేట్ రాగానే ఫస్ట్ మన వాట్సాప్ ఛానల్లోను, టెలిగ్రామ్ ఛానల్లోను, ఈవెన్ నిన్నటి యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో కూడా డేటాను అప్డేట్ చేశాను. మార్కెట్స్ పెరిగాయి, గోల్డ్ అండ్ సిల్వర్ పడింది కొంత అని. ఇలా ఉంటున్న నెక్స్ట్ ఈవెంట్స్, వాటి యొక్క డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ ని మాట్లాడుకుంటూ, మార్కెట్ ఒక ఫైనల్ డేటాను డిస్కస్ చేసుకుంటూ వాళ్ళకి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిన ఈ అప్డేట్ ని వాట్సాప్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ యూట్యూబ్ లో నేను మీకు పెట్టానా? దీని ఒక మీనింగ్, నిన్న ట్రంప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఏ గ్రీన్లాండ్ కోసం అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో తను యూరోప్ మీద టారిఫ్లు వేస్తాను, టాక్స్ ని భారీగా పెంచుతాను, నాకు ఎలాగైనా గ్రీన్లాండ్ ఇవ్వండి అని అడుగుతూ వచ్చాడు. ఆ గ్రీన్లాండ్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నెంబర్ 1, గ్రీన్లాండ్ ని నేను ఫోర్స్ తో తీసుకోను, మిలిటరీని పంపించి తీసుకోను అని చెప్పారు. నెక్స్ట్, గోల్డెన్ డోమ్ డిఫెన్స్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా గ్రీన్లాండ్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు, సుముఖంగా ఉన్నారు, కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పారు. వాళ్ళు అసలు ఎప్పుడు ఒప్పుకోలేదు, ఎప్పటి నుంచో వాళ్ళు సుముఖంగానే ఉన్నారు, పాజిటివ్ గానే ఉన్నారు. తను చేయాల్సిందంతా చేసి ఎందుకు వెనక్కి తగ్గుతున్నానంటే ఇందుకు వెనక్కి తగ్గుతున్నానని గతంలో ఉన్నదే చెప్పుకుంటూ వస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ తో మీటింగ్ అయిపోయిన తర్వాత తనకంతా మంచిగానే అనిపించిందని, కాబట్టి ఫిబ్రవరి 1st నుంచి ఏ టారిఫ్లు అయితే తను వేస్తానని చెప్పాడు, ఆ టారిఫ్లు వెయ్యట్లేదని అలా చెప్పేసరికి ఇక యూరోపియన్ కంట్రీస్ అంతు చూస్తానని టారిఫ్లు వేస్తాను, ఈవెన్ 10% 25% కాదు, ఫిబ్రవరి 1st నుంచి 10%, జూన్ 1st నుంచి 25% కాదు, 200% వేస్తాను, అది కూడా ఫ్రెంచ్ వైన్స్ మీద నెల సంచలన స్టేట్మెంట్స్ చేసిన వ్యక్తి రియాలిటీస్ ని అర్థం చేసుకోను, లేకపోతే తన ప్లానే ఇదో వేస్తానని చెప్తే మార్కెట్స్ పడతాయి, తర్వాత వద్దంటే పెరుగుతాయి. ఈ విషయం తనకి తెలుసు కాబట్టి, తనకు తెలిసిన వాళ్ళకి ఇది ముందుగానే సమాచారాన్ని చేరవేస్తే పెద్ద మొత్తంలో లాభాలు సంపాదించుకోవచ్చు. కాబట్టి రీజన్ ఏదైనా ఉండొచ్చు, నిన్నటి వీడియోలో చెప్పినట్టు, బట్ తన
వ్యవహార శైలి మాత్రం ఇలానే ఉంది. సో తను ఎప్పుడైనా మార్కెట్ లో పానిక్ క్రియేట్ చేస్తున్నాడంటే నెక్స్ట్ 2-3 రోజుల్లో మార్కెట్ పెరుగుతుందనే ఎలాంటి సిగ్నల్ అనమాట. ఇది నిన్నటి వీడియోలోనే మెన్షన్ చేశాను. అండ్ ఇంకా కమింగ్ టైమ్స్ లో కూడా ప్రిపేర్డ్ గా ఉండండి. తను ఖచ్చితంగా మార్కెట్ లో వోల్టాలిటీని క్రియేట్ చేసే సందర్భాలు బోలెడిస్తాడు. పానిక్ కి గురవ్వద్దు. బట్ ప్రాబ్లం అంతా ఏంటంటే తను పానిక్ క్రియేట్ చేసినప్పుడు పడిపోయిన స్టాక్స్, పానిక్ ఏం లేదు నేనేం వెయ్యట్లేదు అన్న తర్వాత మళ్ళీ అంతగా డబ్బులు వచ్చే ప్రయత్నం అయితే జరగదు. కొంత టైం పడుతుంది. నెంబర్స్ వచ్చాక నెంబర్స్ ని బట్టి అవి రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఆర్ ఈ లోపు మార్కెట్ లో సెంటిమెంట్ కానీ షిఫ్ట్ అయితే అప్పుడు కూడా వాటిలో పెరుగుదల కనిపిస్తుంది. అండ్ గోల్డ్ విషయానికి వస్తే ఎప్పుడైతే తను నిన్న యూరోపియన్ కంట్రీస్ మీద నేను ట్యాక్స్ వెయ్యట్లేదు అనేలా చెప్పారు, గ్రీన్ ల్యాండ్ ని నేను బై ఫోర్స్ తీసుకోవట్లేదు అని చెప్పారు, గోల్డ్ అమాంతం పడింది, సిల్వర్ కూడా పడినట్టే మళ్ళీ పెరిగింది. బికాస్ ఫస్ట్ పడడానికి కారణం ఈ రీసెంట్ టైమ్స్ లో తన ఏ పానిక్ అయితే క్రియేట్ చేశాడో ఆ పానిక్ లేదనేసరికి రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ ప్లే అయ్యి ఈక్విటీ మార్కెట్స్ పెరిగాయి, గోల్డ్ అండ్ సిల్వర్ పడింది. సో రియాక్షన్ అయితే కనిపించింది. కానీ ఆ రియాక్షన్ తర్వాత ఈక్విటీ మార్కెట్స్ ని మాత్రం పక్కన పెట్టండి, బంగారం వెండి రిలేటెడ్ గా, స్పెషల్లీ వెండిని పక్కన ఉంచుదాం, బంగారం రిలేటెడ్ గా మాత్రం పడింది. ఇన్వెస్టర్స్ కి అవకాశంగానే కనిపించి ఆ పడిన దగ్గర నుంచి కొనే ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి భారీగా స్టార్టింగ్ లో పడ్డ ఈటీఎఫ్ లన్నీ, గోల్డ్ ఈటీఎఫ్ లన్నీ, సిల్వర్ ఈటీఎఫ్ లన్నీ, సిల్వర్ ఈటీఎఫ్ అయితే 20% పైగా ఫాల్ అయినవి కాస్త మళ్ళీ మంచిగా రికవర్ అయిపోయి గోల్డ్ అయితే 6% దగ్గరగా, సిల్వర్ ఈటీఎఫ్ అయితే 11% దగ్గరగా పడి వాళ్ళ ముగిశాయి. నెక్స్ట్ వాటి పరిస్థితి ఏంటి? ట్రంప్ ఏదైతే పానిక్నెస్ ని రీసెంట్ టైమ్స్ లో క్రియేట్ చేశాడో దాన్ని ఈజ్ చేస్తున్నాడు. కాబట్టి ఈ పానిక్నెస్ కి ముందు గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్లే ప్రయత్నం జరుగుతుంది. కానీ సెంట్రల్ బ్యాంక్ అండ్ వరల్డ్ నేషన్స్ అన్ని కూడా ట్రంప్ ఒక యాక్షన్ ని వెనక్కి తగ్గినంత మాత్రాన కూల్ ఆఫ్ లోకి వెళ్ళవు. యుఎస్ తీసుకుంటున్న అన్బాలన్స్డ్ డెసిషన్స్ ఒక మార్క్ ని, ఒక స్కార్ ని వరల్డ్ జియో పాలిటిక్స్ లో క్రియేట్ చేస్తాయి. కాబట్టి స్లోగా అవే ఫ్రమ్ యుఎస్ చాలా కంట్రీస్ మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తాయి. అలా చేసే ప్రయత్నంలో వాళ్ళ డబ్బులు యుఎస్ బాండ్స్, ట్రెజరీస్ లో కంటే ఎక్కడికి వెళ్తుందని చూసినప్పుడు నాకు బంగారం అనేది ఒక మెయిన్ ఆప్షన్ గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ సిమిలర్ స్టేట్మెంట్స్ గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు. $4,900 పర్ ఔన్స్ నుంచి సుమారుగా 10% దగ్గరగా వాళ్ళ టార్గెట్ ప్రైస్ ని పెంచుతూ 2026కి ఇంకా బంగారం పెరిగే అవకాశం ఉందని ట్రంప్ ఆ స్టేట్మెంట్స్ చేశాకే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు గోల్డ్ రిలేటెడ్ గా ఇలా పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు $4,800 పర్ ఔన్స్ దగ్గరగా ఉంది. అక్కడి నుంచి చూస్తే సుమారుగా 10% ఇంకా బంగారం పెరిగే అవకాశం ఉందనేలా గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ రిలేటెడ్ గా అన్సర్టనిటీతో పాటు సెంట్రల్ బ్యాంక్స్ ఒక స్ట్రాంగ్ గోల్డ్ బయింగ్ అండ్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో యుఎస్ ఫెడ్ వాళ్ళు చేసే వడ్డీ రేట్ల కట్, ఇవన్నీ కూడా బంగారాన్ని ఫర్దర్ గా పెంచుతాయని వాళ్ళ అభిప్రాయం. ఇఫ్ ఇన్ కేస్ కమింగ్ డేస్ లో బంగారం 5%, 10% పడితే ప్రపంచంలో ఉంటున్న మనీ దాన్ని వెళ్తుంది, దాన్ని చేస్ చేస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇన్ ద ఇమీడియట్ బేసిస్ వెండి మాత్రం ఇండస్ట్రియల్ మెటల్, వోలటాలిటీ పీక్ గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో వోలటాలిటీ ఉంటుంది అంటే ఎలాంటి వోలటాలిటీ ఉంటుందో ఇది ఒక ఎగ్జాంపుల్. చూడండి ఓపెనింగ్ నుంచి ఎంత పడింది, ఎంత పెరిగింది తర్వాత అని. ఇలాంటి మూమెంటే ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో కూడా వెండిలో కొనసాగుతుంది. డేటా బ్యాక్ చేస్తుందంటే వెండి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, డేటా లేకపోతే వెండి పడే అవకాశం ఉంటుంది. కానీ బంగారం రిలేటెడ్ గా మాత్రం డేటా కంటే కూడా, అంటే దాని ఒక యూసేజ్ ఎలా ఉందనే దానికంటే కూడా సెంట్రల్ బ్యాంక్స్ బంగారాన్ని ఎంత కొంటున్నాయి, ఇంకా చెప్పాలంటే కంట్రీస్ యుఎస్ నుంచి ఎంత దూరం జరుగుతున్నాయి. ఇంకా సింప్లిఫై చేయాలంటే ట్రంప్ ఇంకెలాంటి అన్సర్టనిటీని కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో క్రియేట్ చేస్తాడు, వరల్డ్ మార్కెట్ లో క్రియేట్ చేస్తాడు. ఇవన్నీ కూడా గోల్డ్ ని స్టెబిలైజ్ చేసే అంశాలు. సో బంగారం పడిపోతుందని మీకు ఎప్పుడు అనిపించాలంటే ట్రంప్ పై ఎక్కువ నమ్మకం ఉన్నప్పుడు మంచిగా మారిపోతాడని, లేదు బంగారం పెరుగుతుందని ఎప్పుడు అనిపించాలంటే లాస్ట్ సంవత్సరంలో తను ఏదైతే క్రియేట్ చేశాడో అలాంటిదే నెక్స్ట్ సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం కూడా క్రియేట్ చేస్తాడన్నప్పుడు, ఆర్ మంచిగా మారడు, బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకోడు అనుకున్నా సరే వరల్డ్ లో ఉన్న చాలా కంట్రీస్ బంగారం రిలేటెడ్ గానే వాళ్ళ పెట్టుబడుల్ని పెంచుకుంటూ వెళ్తున్నాయి. రిజర్వ్స్ లో, వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ లో యుఎస్ ట్రెజరీస్ ఆర్ బాండ్స్ కాదు గోల్డ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అదే నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, పోలాండ్ 150,000 కేజీలు బంగారాన్ని కొనడానికి సిద్ధమైందంటే ఈ ధరలో ఇంత పెరిగా కూడా లాజిక్ లేకుండా అయితే డెసిషన్ తీసుకోరు వాళ్ళు. నెక్స్ట్ గీతా గోపీనాథ్ గారు గతంలో ఉంటున్న ఐఎంఎఫ్ చీఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్, ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఇండియా రిలేటెడ్ గా చేశారు. తను ఏం చేశారన్నది మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ తను ఏం చెప్తున్నారనేది ఒక్కసారి వినండి. 1 minute క్లిప్ ఉంటుంది అంతే. బికాస్ తన ఎసెన్స్ ని తన వర్డ్స్ లోనే మీరు వింటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. తను ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ జపాన్ ని క్రాస్ చేసుకుని ఇండియా వచ్చింది. అంటే జపాన్ ఇండియా దగ్గరగానే ఉంటాయి. క్రాస్ చేయడం అంటే ఏదో మార్జినల్ గా క్రాస్ చేయడం అంటే ఏదో బిగ్ స్కేల్ లో క్రాస్ చేయడం కాదు. $4 trillion దగ్గరగానే ఉంటాయి రెండు ఎకానమీస్ కూడా. సో అటు ఇటుగా పైన కింద. కానీ మన పైన
జర్మనీ ఉంటుంది. దాని సుమారుగా $5 ట్రిలియన్ ఎకానమీ. ఖచ్చితంగా అక్కడికి వెళ్తామని నో డౌట్. దానిపైన ఉంటున్నవే కష్టం. దానిపైంది $19 ట్రిలియన్ చైనా, దానిపైది $30 ట్రిలియన్ యుఎస్ఏ. దాని దగ్గరికి వెళ్ళడం కొంచెం టఫ్, దట్ క్విక్ గా. కానీ గీతా గోపీనాథ్ గారు నెక్స్ట్ రానున్న 2-3 సంవత్సరాల్లో ఇండియా రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా జీడిపి గ్రోత్ అనేది గ్లోబల్ ఉన్న కంట్రీస్ కంటే స్ట్రాంగ్ గా ఉంటూ థర్డ్ ప్లేస్ ని మనం అచీవ్ అవుతామని, జర్మనీని ఈజీగా క్రాస్ చేస్తామని. కానీ ఇండియాలో పెరగాల్సింది నాట్ జస్ట్ జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరగాలని తన స్టేట్మెంట్స్ చేశారు. చాలా మందికి జీడిపి పెరిగితే ఏంటి లాభం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే ఏంటి లాభం అని అనిపిస్తుంది. ఇండియాలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద వెల్త్ అంతా ఐ థింక్ టాప్ 1% వాళ్ళ దగ్గరే మెజారిటీ ఆఫ్ వెల్త్ అనేది మన ఇండియాలో లొకేట్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఎదుగుతూ ఉన్నా సరే జీడిపి పెరుగుతూ ఉంటుంది. కార్పొరేట్ కంపెనీస్ ఎదుగుతూ ఉన్నా జీడిపి పెరుగుతూ ఉంటుంది. కానీ సామాన్య మానవుడు ఒక స్పెండింగ్ పెరగాలంటే, తన ఒక జీవన శైలి మారాలంటే తన ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది, సగటు మనిషి యొక్క సంపాదన అనేది పెరగాల్సి ఉంటుంది. ప్రెసెంట్ ఇండియా ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,800. అదే జపాన్ ది ఏదైతే మనం క్రాస్ చేసామని అనుకుంటున్నామో ఆ జపాన్ ది $33,000. డ్యూ టు హైయర్ పాపులేషన్ అండ్ లో ప్రొడక్టివిటీ ఇండియా రిలేటెడ్ గా లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది. కానీ అసలైన గ్రోత్ ఎప్పుడైనా కంట్రీ రిలేటెడ్ గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో చూడడమే రియలిస్టిక్. కానీ గ్లోబల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో జీడిపి పెరుగుతుండడం కూడా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి, కొత్త కంపెనీస్ రావడం అండ్ కంట్రీ ఒక ఇన్కమ్ ని, గవర్నమెంట్ ఒక ఇన్కమ్ ని దేర్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేసే ఒక క్యాపబిలిటీని కూడా జీడిపి పెరగడం మారుస్తుంది. కాబట్టి జీడిపి పెరగడం మంచిదే, నో డౌట్. దాంతో పాటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరగాలని తను అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు గీతా గోపీనాథ్ గారు ఇండియా ట్రేడ్ డీల్ జరగట్లేదు అమెరికాతో అని కంగారు పడుతున్నారు. కానీ చాలా మంది ఇండియా కంగారు పడాల్సింది ట్రేడ్ డీల్ జరగలేదని కాదు, పొల్యూషన్ గురించి. బయట పొల్యూషన్ ఆ లెవెల్లో ఉంది, ఇండియా కన్సర్న్ చూపించాల్సింది పొల్యూషన్ గురించి అనేలా తన స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. సో 2028 నాటికే ఇండియా $5 ట్రిలియన్ ఎకానమీని క్రాస్ చేస్తుంది అంటే స్టాక్ మార్కెట్ లో పెరగాల్సిందే కదా. జీడిపి ఏమో ఆ లెవెల్లో పెరిగిపోతూ స్టాక్ మార్కెట్ లో పెరగకుండా ఉంటాయా? పెరగాల్సిందే. తన అభిప్రాయం రైట్ అవుతుంటే ఈవెన్ తననే కాదు, భారతీ గ్రూప్ చైర్మన్ కూడా సిమిలర్ కామెంట్స్ చేశారు. సో మిటల్ గారి కామెంట్స్ కానీ, IMF చీఫ్ గీతా గోపీనాథ్ గారి స్టేట్మెంట్స్ కానీ రానున్న సంవత్సరాల్లో ఇండియా ఎకానమీ పరంగా స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని ఇండికేట్ చేస్తున్నాయి. అండ్ ఇన్ దట్ కేస్ స్టాక్ మార్కెట్స్ కూడా పెరగాలి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అనుకుంటాను అయింది, నియర్లీ చెప్తున్నా. ఎందుకంటే మార్చ్ 2024లో క్లోజ్ చేశారు. ఆ స్మాల్ క్యాప్ ఫండ్ లోకి మాకు డబ్బులు వద్దు, ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది, ఇప్పుడు డబ్బులు పెట్టి అన్నసరిగా చేతులు కాల్చుకోవద్దని ఇన్వెస్టర్స్ కి స్మాల్ క్యాప్ ఫండ్ లోకి డబ్బుల్ని ఆపేసిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు 23వ జనవరి నుంచి డబ్బులు పెట్టుకోవడాన్ని ఆహ్వానిస్తున్నట్టు సుమారుగా ఇంకొక 2 నెలల తర్వాత చూసినా 2 సంవత్సరాలు క్లోజ్ చేసిన ఫండ్ మళ్ళీ ఓపెన్ అవుతుందంటే అన్లెస్ వాళ్ళకి లాజిక్ ఉంటే తప్పించి ఓపెన్ చేయట్లేదు. సో మార్కెట్స్ లో మళ్ళీ స్మాల్ క్యాప్స్ లో పర్టికులర్ గా మళ్ళీ డబ్బులు ఫ్లో అయ్యే అవకాశం ఉంది. ఫండ్ మేనేజర్స్ కి ఇది మంచి అవకాశం అనిపిస్తుంది కాబట్టి అనే ఒక పాజిటివ్ సిగ్నల్స్ కూడా వాళ్ళ మార్కెట్ లోకి వెళ్తున్నాయి. సో జీడిపి స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది అంటున్నారు. 2 సంవత్సరాల నుంచి క్లోజ్ అయిన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఓపెన్ అవుతుంది సబ్స్క్రిప్షన్ కి, ఎస్ఐపి కానీ లంసమ్ కానీ. అండ్ కంపేర్డ్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ అదర్ అసెట్ క్లాసెస్, ఈవెన్ కంపేర్డ్ విత్ గ్లోబల్ మార్కెట్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఏమంత స్ట్రెంత్ లేదు. యూరోపియన్ లీడర్స్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్ ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారో చూడండి. యూరోప్ ఈస్ రెడీ టు డెలివర్ అనే పవర్ఫుల్ న్యూ అజెండా విత్ ఇండియా. న్యూ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ తో యూరోప్ స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ వీక్ ఇండియాలో EU ఇండియా సమిట్ లో డీల్ సైన్ చేయడానికి నేను ఎదురు చూస్తున్నాననేలా తన కామెంట్స్ ని తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. సో యూరోపియన్ పీపుల్ అంతా కూడా, యూరోపియన్ యూనియన్ పీపుల్ అంతా కూడా ఇండియాతో ద మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డీల్ అంటున్నారు, నెవర్ బిఫోర్ డీల్ అంటున్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని చేస్తూ ఇండియాతో కలిసి ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. అండ్ ఈవెన్ నిన్న ట్రంప్ ని కూడా ఇండియా రిలేటెడ్ గా ఉన్న ఒక విలేకరి ఇండియాతో ట్రేడ్ డీల్ అవుతుందా అంటే యాజ్ ఇట్ ఈ స్టేట్మెంట్స్, మోడీ చాలా మంచి వ్యక్తి, నాకు చాలా మంచి ఫ్రెండ్, మంచి డీల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, స్టాండర్డ్ స్టేట్మెంట్ తో తాను ముందుకెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఓవరాల్ ట్రంప్ చేసిన ఒక చిన్న స్టేట్మెంట్ తో ప్రపంచ మార్కెట్లు పెరిగాయి, బంగారం వెండి పడింది. వరల్డ్ అంతా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న పానిక్ నెస్ ని కొంత అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇది ఫుల్ స్కేల్ లో కాదు, పెరగనైతే పెరిగాయి. బట్ ఈక్విటీ మార్కెట్స్ మళ్ళీ కూల్ ఆఫ్ అయ్యాయి. వెండి బంగారం పడినట్టే పడ్డాయి, మళ్ళీ బయింగ్ సెంటిమెంట్ తో పెరిగాయి. అండ్ FIS ఒక సెల్లింగ్ డేటా ఇవాళ అప్డేట్ అయింది. 2550 కోట్ల దగ్గరగా ఇవాళ కూడా FIS సెల్ చేశారు. నిన్న ఒక 1800 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. FIS ఒక షార్ట్స్ యాజ్ ఇట్ ఈస్ గా మెయింటైన్ అవుతున్నాయి. అండ్ ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ కూడా పెరిగినట్టే పెరిగి సుమారుగా 25,435 దగ్గర రీసెంట్ టైమ్స్ లో పడుతున్నప్పుడు 25,450 ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నాం. అది బ్రేక్ అయ్యాక ఇంకా పడింది కిందకి. అండ్ ఆ జోన్స్ దగ్గరికి వచ్చి ఈసారి రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. కాబట్టి 25,450 అబోవ్ వెళ్లి మార్కెట్ కాన్ఫిడెంట్ గా ముందుకు మార్కెట్ కాన్ఫిడెంట్ గా సస్టైన్ అవ్వలేకపోతే ఫర్దర్ గా మార్కెట్ ఇంకా పెరుగుతుందన్న ఒక కాన్ఫిడెన్స్ మార్కెట్ లో ఉన్న పార్టిసిపెంట్స్ లో లేదనే మనం అనుకోవాలి. 25,450 ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ రీసెంట్ గా స్పెషల్
స్పెషల్లీ నిన్న వెళ్ళినలో 24,920 నిన్న వెళ్ళినలో అది బ్రేక్ అవ్వడం, అక్కడి నుంచి నిన్న వీడియోలోనే చెప్పాను 24,700 ఇంపార్టెంట్ లెవెల్ అని. అది సస్టైన్ అవ్వలేదంటే ఫర్దర్ గా మార్కెట్ లో ఇంకా సెల్లింగ్ ప్రెషర్ మనం చూసే అవకాశం ఉంటుంది. ఇవి రెండు నేను చూస్తున్న ముఖ్యమైన లెవెల్స్. అండ్ కమింగ్ డేస్ లో 28th న యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా మీటింగ్ ఒక అవుట్కమ్ ఉంటుంది. February 6th న ఆర్బీఐ రిలేటెడ్ గా డెసిషన్ ఉంటుంది. ఇక ట్రంప్ నుంచి కానీ, యుఎస్ సుప్రీం కోర్ట్ నుంచి కానీ, యూరోపియన్ లీడర్స్ దగ్గర నుంచి కానీ, ఇండియా యుఎస్ రిలేటెడ్ గా కానీ మనకి ఏ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా వస్తాయనేలా స్టేట్మెంట్స్ లేవు. ఇండియా యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ 27th జరుగుతుంది అంటున్నారు, కానీ ఇమీడియట్ గా ఆ రోజే జరగకపోవచ్చు. నెక్స్ట్ 2 days బికాస్ మీటింగ్ స్టార్ట్ అయ్యి ఫైనలైజ్ అవ్వడానికి కొంత టైం పట్టొచ్చు. నెక్స్ట్ 1 or 2 days మనం ఆ డీల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫ్యాక్టర్. స్పెషల్లీ టెక్స్టైల్స్ రంగం రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో కూడా అదే చెప్పాను. టెక్స్టైల్ రంగానికి ఎవరైతే యూరోప్ కి ఎక్కువ ఎక్స్పోజర్ తో ఉన్నారో వాళ్ళకి అది ఒక మంచి అవకాశం ఈ ట్రేడ్ డీల్ జరగడం అని. బట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఎందుకు నేను హోల్డ్ చేయాలని దానిపై ఒక థీసిస్ కోసం, మెంటల్ థీసిస్ కోసం అయితే 2028కి ఇండియా జీడిపి 3rd పొజిషన్ కి వెళ్తుందంటే స్టాక్ మార్కెట్స్ పెరగాల్సిందే. లాస్ట్ 1.5 సంవత్సరం నుంచి మార్కెట్స్ ఎక్కడికైనా వెళ్ళాయా? వెళ్ళలేదు. టైం వైజ్ కరెక్షన్ లో ఉన్నాయి. ఆల్రెడీ మనం పెయిన్ ని భరించినట్టే. బట్ చెప్పలేం ట్రంప్ ఇంకెంత పెయిన్ ని క్రియేట్ చేస్తాడో కూడా. ఆ అన్సర్టనిటీ మార్కెట్ లో ఎప్పుడు ఉంటుంది, తన టెన్యూర్ అంతా ఉంటుంది. నిజంగా అంత భయంగా ఉంటే మార్కెట్ లో ఏం జరిగిపోతుందని ఒక 10% క్యాష్ లెవెల్ ని మెయింటైన్ చేయండి. కానీ మార్కెట్ లో ఆల్రెడీ సీరియస్ పెయిన్ మనం తీసుకున్న తర్వాత కమింగ్ 2-3 సంవత్సరాల్లో మార్కెట్ బెటర్ గా ఉంటుందేమో అని ఒక ఆశ ఉంటున్నప్పుడు కూడా ఈ పాయింట్ లో మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది పర్సనలీ అది ఒక ఇంపార్టెంట్ లాజిక్ లో అయితే నాకు అనిపించట్లేదు. రెస్ట్ డెసిషన్ మీ ఇష్టం. నేను ఖచ్చితంగా ఇలానే చేయండి అని నేను ఎప్పటికీ చెప్పను. డేటా ఇలా ఉంది, డబ్బులు మీది. రేపు రిస్క్ వచ్చినా లాభం వచ్చినా అది మీది, నాది. కానీ ఇంకెవరి మాటలైనా కానీ వినండి, ఆలోచించండి, సొంతంగా మీకు ఏమనిపిస్తుందో ఆ డెసిషన్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఎవరి వయసు అయితే 16 సంవత్సరాల కంటే కింద ఉంటుందో వాళ్ళని సోషల్ మీడియా నుంచి బ్యాన్ చేయాలనుకున్నట్టు ఆస్ట్రేలియాలో ఈ సిమిలర్ గా డెసిషన్స్ ఉన్నాయి. అదే ఇండియాలో కూడా స్పెషల్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రవేశపెట్టాలని నారా లోకేష్ గారు అభిప్రాయపడుతున్నట్టు ఈవెన్ గవర్నమెంట్ కూడా దీన్ని కన్సిడర్ చేస్తుందనేలా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. సో కమింగ్ టైమ్స్ లో ఆంధ్రప్రదేశ్ లో 16 సంవత్సరాల లోపు ఉంటున్న పిల్లలు సోషల్ మీడియా వాడడం ఒకవేళ ఇది రూల్ లాగా కానీ వస్తే బ్యాన్ అవుతుంది. కానీ కొందరు దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇప్పటి పిల్లలు చిన్నప్పటి నుంచే చాలా యాక్టివ్ గా ఉంటారని, వాళ్ళకి సోషల్ మీడియా ప్రెసెన్స్ కూడా కావాలని అభిప్రాయపడుతూ ఉంటారు. ఇది వాళ్ళ ఫ్రీడమ్ కి భంగం కలిగించేదని. కానీ అంత చిన్న పిల్లలకి బయట ప్లే గ్రౌండ్స్ కి వెళ్లి రియల్ ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడానికి ఈ సోషల్ మీడియా అడ్డు తగులుతుంది అనేది నిపుణులకు అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? ఇలా సోషల్ మీడియా 16 సంవత్సరాల కంటే కింద ఉంటున్న వయసు వాళ్ళకి బ్యాన్ చేయడం రైట్ అనుకుంటున్నారా? వాళ్ళ ఫ్రీడమ్ కి ఇది అడ్డు తగులుతుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, కొత్త ట్రాఫిక్ రూల్స్ అయితే వచ్చాయి. మీకు ఒకవేళ పెండింగ్ చలాన్స్ కానీ ఉంటే మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ ని రెన్యూ చేసుకోలేరు. ఆర్ ఈవెన్ వెహికల్ ని కూడా రిజిస్టర్ చేసుకోలేరు. మీకుంటున్న చలాన్స్ ని కట్టాకే మీరు చేసుకోవాలి. 5 కంటే ఎక్కువగా చలాన్స్ ఒక సంవత్సరంలో మీకు పడితే కోర్ట్ ఆర్డర్ తో వెహికల్ కూడా సీజ్ అవ్వచ్చని కొంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీని రిలేటెడ్ గా అఫీషియల్ గజెట్ ని మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఈవెన్ 5 or more వైలేషన్స్ కానీ ఒక సంవత్సరంలో మీ మీద ఉంటే 3 months డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కూడా ఉంటుందని, ఇవన్నీ ఈ రూల్స్ అన్ని January 1st నుంచి అప్లై అవుతున్నాయనేలా కేంద్రం వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వెహికల్ సీజ్ చేయడం అనేది ఇమీడియట్ గా ట్రాఫిక్ పోలీసులు చేయడం కాదు, కోర్ట్ ఆర్డర్ తో జరగాల్సింది. సో అదంతా ప్రాక్టికల్ గా పాసిబుల్ అయ్యేది కాదు. కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఒక సస్పెన్షన్ అనేది మాత్రం 5th వైలేషన్ వచ్చాక నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ కానీ సరైన ప్రూఫ్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ మన దగ్గర నుంచి లేకపోతే మాత్రం 3 months డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో ఎల్ఐసి ఓఎఫ్ఎస్ ని ఆఫర్ ఫర్ సేల్ ని తీసుకొస్తే డెఫినెట్లీ అది ఇష్యూని ఫేస్ చేస్తుంది. కాబట్టి దీన్ని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుందని. బికాస్ గవర్నమెంట్ దగ్గర సుమారుగా 96.5% దగ్గరగా ఎల్ఐసిలో వాటా ఉంది. దాంట్లో 3% వాటా అమ్మాలన్నా వేల కోట్లలోనే డబ్బుల్ని మార్కెట్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు మార్కెట్ ఇచ్చే పరిస్థితిలో లేదు. బికాస్ ఆఫ్ హెవీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆ లిక్విడిటీ మార్కెట్ లో లేదు. కాబట్టి ఇది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అఫీషియల్ సోర్సెస్ నుంచి అయితే కాదు, సిఎన్బిసి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒడిశా వాళ్ళు కంప్లీట్ గా గుట్కా, పాన్ మసాలా అండ్ టొబాకో, నికోటిన్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కంప్లీట్ బ్యాన్ అయితే విధిస్తున్నారు. దీని కారణంగా టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ సేల్ చేసే కంపెనీస్ కి ఇష్యూ ఉండే అవకాశం ఉంది. నేషనల్ యావరేజ్ తో కంపేర్ చేస్తే ఒడిశాలో ట్వైస్ అంటే 2 times దగ్గరగా టొబాకో బేస్డ్ గుట్కాని కన్స్యూమ్ చేస్తున్నారని, ఇది మౌత్ అండ్ ఓరల్ క్యాన్సర్స్ రిలేటెడ్ గా దారి తీస్తుందని ఒడిశా హెల్త్ మినిస్టర్ గారు చెప్తూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకున్నట్టు, స్పెషల్లీ గుట్కా రిలేటెడ్
రిలేటెడ్ గా పబ్లిక్ ప్లేసెస్ లో వాడకాన్ని బ్యాన్ చేస్తున్నట్టు అప్డేట్స్ చేస్తున్నారు. ఇది మోస్ట్లీ టొబాకో బేస్డ్ గుట్కా రిలేటెడ్ గా కనిపిస్తుంది. ఈవెన్ టొబాకో ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కూడా బ్యాన్ విధిస్తున్నారు. కాబట్టి దీన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా సిమిలర్ ప్యాటర్న్ ని ఫాలో అయితే మాత్రం అది ఐటీసీకి మంచిది కాదు. అండ్ ఫర్ ద క్లారిఫికేషన్, ఐటీసీకి ఎటువంటి మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ కూడా ఒడిశాలో లేదు. ఈవెన్ గోద్ఫ్రై ఫిలిప్స్ కి కూడా లేదు, విఎస్టీ ఇండస్ట్రీస్ కి కూడా లేదు. బట్ ఇక్కడ ఉంటున్న డేటాని బట్టి చూస్తుంటే మాత్రం ఇది మోస్ట్లీ గుట్కా రిలేటెడ్ గా ఆర్ చీవింగ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అన్నట్టే కనిపిస్తుంది. బట్ ఇది సిగరెట్స్ కూడా అప్లై అవుతుందా అన్నదైతే చూడాలి. ఇంకొంత క్లారిఫికేషన్ దీని రిలేటెడ్ గా రావాల్సింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ రైల్టెల్ వాళ్ళకి 140 crores విలువ చేసే వర్క్ ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది జనవరి 2031 లోపు ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సీగల్ ఇండియా వాళ్ళకి ఎన్హెచ్ఐ రిలేటెడ్ గా 4 lane ప్రాజెక్ట్ అలాట్ అయిందని, L1 బిడ్డర్ గా వీళ్ళు ఎమర్జ్ అయ్యారని, 2160 కోట్ల ప్రాజెక్ట్ ఇది బిడ్ ఇది అనేలా అప్డేట్ చేస్తున్నారు. ఇది 730 days లో కన్స్ట్రక్షన్ చేస్తారని అండ్ ఆ తర్వాత కూడా 15 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వీళ్ళు చేస్తారనేలా ఎక్స్చేంజెస్ కి చెప్పారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అటల్ పెన్షన్ యోజనని 2031 వరకు ఎక్స్టెండ్ చేయడానికి అప్రూవల్ అయితే ఇస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. యూనియన్ క్యాబినెట్ దీని ఒక ఎక్స్టెన్షన్ కి ఇవాళ అప్రూవ్ అయితే చేసింది. 8,60,00,000 వర్కర్స్ కి ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చెయ్యని వాళ్ళు ఉంటారో 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటున్న వాళ్ళకి, పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ వర్కర్స్ కి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉంటున్న వాళ్ళకి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి గ్యారంటీడ్ మినిమం పెన్షన్ అండ్ ఒకవేళ ఆ పర్సన్ కి ఏదైనా జరిగితే వాళ్ళ స్పౌస్ కి కూడా పెన్షన్, ఈవెన్ తన వైఫ్ కూడా లేకపోతుంటే తన నామినీకి పెన్షన్ వెల్త్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్ఎస్డిఎల్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అశోక్ లీలాండ్ వాళ్ళు వాళ్ళ ఐకానిక్ థారస్ అండ్ హిపో హెవీ డ్యూటీ ట్రక్స్ ని రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ ఒక ట్రక్స్ ని, ఆ ఇమేజెస్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. అండ్ దాని తర్వాత సిటీ వాళ్ళు కూడా అశోక్ లీలాండ్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో స్టాక్ పెరుగుతుందనేలా రేటింగ్ ఇస్తూ ఉండడం, స్టాక్ ఇవాళ రియాక్ట్ అయింది దీనికి మంచిగా. 205 వరకు వెళ్తుంది ఈ స్టాక్ అనేలా సిటీ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. వీళ్ళ ఎంహెచ్సివి మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్ గా, లైట్ కమర్షియల్ వెహికల్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా కమింగ్ టైమ్స్ లో బిజినెస్ ఉంటుందని వీళ్ళ అభిప్రాయం. నెక్స్ట్ బజాజ్ కన్స్యూమర్ రిలేటెడ్ గా నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ లో మీరు రెవెన్యూస్ ని గమనిస్తే 31%, మార్జిన్స్ గతంలో 11% ఉంటే ఇప్పుడు 18% పెరగడం కారణంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ 114% దగ్గరగా గ్రో అయింది. డబుల్ డిజిట్ లో వాల్యూమ్ గ్రోత్ ని చూపించారు. అండ్ కొత్త ఎండి నవీన్ పాండే గారు టర్న్ అరౌండ్ రిలేటెడ్ గా సైన్స్ అయితే చూపిస్తున్నారు మార్కెట్ కి. సో కన్స్యూమర్ స్పేస్ లో బజాజ్ కన్స్యూమర్ వాళ్ళు స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇది ఫస్ట్ క్వార్టర్ కాదు, సెకండ్ గ్రేట్ క్వార్టర్. లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ కూడా బాగున్నాయి వీళ్ళవి. కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ వాళ్ళ నెంబర్స్ మాట్లాడుకునే ముందు మేనేజ్మెంట్ కామెంటరీని చూడాలి. FY26 రిలేటెడ్ గా ఏపీ గ్రోత్ ఒక గైడెన్స్ ని 19% ఉంచారు. అండ్ బై ఇయర్ ఎండ్ 55% దగ్గరగా యులిప్స్ వీళ్ళ రిలేటెడ్ గా పోర్ట్ఫోలియోలో ఉంటాయని అప్డేట్ చేస్తున్నారు. మంచి స్ట్రాంగ్ నెంబర్స్ వీళ్ళవి. టోటల్ ఏపీ 37% గ్రోత్, విఎన్బి 66% గ్రోత్ అండ్ విఎన్బి మార్జిన్స్ 284 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సుమారుగా 20% దగ్గరగా వస్తున్నాయి. ఓవరాల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని వీళ్ళు బీట్ చేస్తూ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెక్స్ట్ క్యూపిడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బాజార్ స్టైల్లో 331 crore 53 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టు, నెక్స్ట్ 18 months లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టు అప్డేట్ చేసేసరికి క్యూపిడ్ స్టాక్ పెరిగింది, బాజార్ స్టైల్ స్టాక్ పెరిగింది. దీంతో బాజార్ స్టైల్ రిలేటెడ్ గా FY27 నాటికి 150 crore రెవెన్యూ టార్గెట్ ని అండ్ 3 years లో 500 crore రెవెన్యూ టార్గెట్ ని పెట్టుకుంటున్నట్టు, అండ్ స్టోర్స్ ని కూడా 250 నుంచి 500+ దగ్గరగా స్టోర్స్ ని ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నట్టు బాజార్ స్టైల్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. IIFL వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి. మరి బాగున్నాయి అంటున్నారు, స్టాక్ 15% పడింది కదా అంటే, స్పెషల్ ఆడిట్ వాళ్ళ గోల్డ్ అకౌంట్ రిలేటెడ్ గా జరగబోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ స్పెషల్ ఆడిట్ జరగబోతుంది అనేసరికి ఏవైనా దాంట్లో దొరుకుతాయా, ఏదైనా నెగిటివ్ ఉందా, అందుకేనా వీళ్ళ రిలేటెడ్ గా స్పెషల్ ఆడిట్ జరగబోతుందని స్టాక్ లో ఇవాళ ప్రెషర్ అయితే కనిపించింది. కానీ మళ్ళీ చెప్తున్నాను, నెంబర్స్ బాగున్నాయి. ప్రాఫిట్ 20% గ్రో అయింది, ఏఎం 9% గ్రో అయింది, ఏఎం ఇయర్ ఆన్ ఇయర్ లో 38% గ్రో అయింది, గోల్డ్ లోన్స్ 26% క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ లో 190% గ్రో అవుతూ, గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇంప్రూవ్ అవుతూ, ఎన్ఐఎం క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3%, ఇయర్ ఆన్ ఇయర్ లో 16% ఇంప్రూవ్ అయింది. కాస్ట్ ఆఫ్ బారోయింగ్ తగ్గింది. ROE 2.5%, ROE 14.3%. ఆల్ టుగెదర్ నెంబర్స్ బాగున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా కన్సర్న్స్ తోనే స్టాక్ ఇవాళ పడింది. క్లారిఫికేషన్ రావాల్సింది. అండ్ ఈవెన్ వీళ్ళు డివిడెండ్ కూడా 4 rupees per share ప్రకటించారు. నెక్స్ట్ ఈ ప్యాక్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 10% పడింది బికాస్ ఆఫ్ ద నెంబర్స్ కొంత వీక్ గానే ఉన్నాయి, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి. బట్ వాళ్ళు సేమ్ గైడెన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. FY26 రిలేటెడ్ గా 1500 to 1550 crore గైడెన్స్ ఎలా మెయింటైన్ అవుతుందో చూడాలి. అంటే ఈ గైడెన్స్ ని వీళ్ళు ఇంకా మెయింటైన్ చేస్తున్నారంటే ఇంకొక క్వార్టర్
క్వార్టర్ మిగిలింది కదా, దాని అర్థం నెక్స్ట్ క్వార్టర్ అంటే Q4 వెరీ స్ట్రాంగ్ గా వస్తుందనేలా వీళ్ళ అంచనా. అక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు. మార్జిన్ గైడెన్స్ కూడా 10.5 to 11% మెయింటైన్ చేస్తున్నారు. ఆర్డర్ బుక్ ప్రెసెంట్ 1215 crore ఉంది. ప్రొలాంగ్డ్ మాన్సూన్స్ కారణంగా సైట్ అన్అవైలబిలిటీ కారణంగానే Q3 లో డిప్ కనిపించిందని, Q4 మంచిగా ఉంటుందనేలా వీళ్ళ అభిప్రాయం. లెట్స్ సీ ఫైనల్ క్వార్టర్ నెక్స్ట్ క్వార్టర్ నెంబర్స్ ఎలా ఉంటాయని. అనంతరాజు వాళ్ళ నెంబర్స్ బానే ఉన్నాయి. రెవెన్యూ 20% గ్రో అయింది, మార్జిన్స్ ఎక్స్పాండ్ అయ్యాయి, ప్రాఫిట్ 31% గ్రో అయింది. అండ్ వీళ్ళు డేటా సెంటర్ కెపాసిటీస్ పరంగా కూడా ఎక్స్పాన్షన్ పరంగా 357 మెగావాట్ రిలేటెడ్ గా కూడా కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఉంటుంది, కమింగ్ టైమ్స్ లో ఉంది. కెపాసిటీ కమింగ్ టైమ్స్ లో రీచ్ అవుతుందని అప్డేట్స్ చేస్తున్నారు. వారే ఎనర్జీస్ వాళ్ళు సాలిడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రికార్డ్ స్థాయిలో వాళ్ళ ఆర్డర్ బుక్ ని మెయింటైన్ చేస్తూ 60,000 crore దగ్గరగా మెయింటైన్ చేస్తూ రెవెన్యూస్ 119%, మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్, దీంతో ప్రాఫిట్ కూడా 119% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో మెయింటైన్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ సుమారుగా ఒక టైంలో 10% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ పిఎన్బి హౌసింగ్ గురించి మాట్లాడుకోవాలి. టాప్ లైన్ నెంబర్స్ బానే ఉన్నాయి కదా. ప్రాఫిట్ 10% పెరిగింది, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 12.8% పెరిగింది. మరి స్టాక్ ఎందుకు 7% పడింది అంటే Q3 డిస్బర్స్మెంట్ గ్రోత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని మిస్ అవుతుందా. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా ప్రెషర్ కనిపిస్తుంది. బట్ మేనేజ్మెంట్ మాత్రం 17 to 18% రీటైల్ గ్రోత్ గైడెన్స్ ని FY26 కి మెయింటైన్ చేశారు. నెంబర్స్ బానే ఉన్నాయి. బట్ ఆన్ సర్టెన్ ఏరియాస్, స్టార్టింగ్ లో మాట్లాడుకున్న ఏరియాస్ లో ఉంటున్న వీక్ గ్రోత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉంటుండడం ఫాల్ కి కారణం. బట్ వర్స్ నెంబర్స్ కాదు. డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు సర్ప్రైజింగ్ గా స్ట్రాంగ్ Q3 నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వాళ్ళ ప్రాఫిట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 15.8% దగ్గరగా గ్రో అయింది. ఈవెన్ ప్రాఫిట్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసింది. సరే ఇక మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.